పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి చెప్పండి. గాయత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షంగా కురుస్తున్నప్పటికీ కూడా తన పర్యటన ఏమాత్రం రద్దు చేసుకోకుండా గిరిజన గ్రామాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. ఏదైతే మక్కువ మండలం, ఏదైతే సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో జాగు బాల గ్రామం ఉంది. ఈ గ్రామంలో చూసినట్లయితే అంతా గిరిజన గ్రామాలు. ఇక్కడ నుంచి మొత్తం కొండ మీద అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి ఎవరైనా సరే మౌలిక వసతులు లేక ఆసుపత్రికి వెళ్లాలన్నా వేరే విషయం మీద అనారోగ్యం పాలైనా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. డోలు సాయంతో వారు బయటకు వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు గమనించిన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరికి రహదారులు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సంకల్పించారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం తరపున 36 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. 36 కోట్ల రూపాయలతోటి సుమారు 39 కిలోమీటర్లు దాదాపు 52 గిరిజన గ్రామాలకి అనుసంధానిస్తూ ఆ రోడ్లు మంజూరు చేశారు. ఆ రోడ్లకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడే 15 నిమిషాల క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కి భారీగా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇక్కడ కాసేపు దగ్గర కాసేపు పవన్ కళ్యాణ్ అంటే విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత రోడ్డు మార్గంలో సాలూరు మీదుగా ఇక్కడ మక్కువ చేరుకున్నారు. మక్కువ మండలంలో దగ్గర కాసేపు ఆయన ఉన్న తర్వాత అక్కడ జనానికి అభివాదం చేసి కార్యాలయంలో కాసేపు ఉన్న తర్వాత ఇక్కడ గిరిజన గ్రామానికి చేరుకున్నారు. ఈ వాగుజాల గ్రామంలో చూసినట్లయితే వేలాదిగా ఇక్కడ ఆ గిరిజన గ్రామ ప్రజలు కూడా తరలి వచ్చారు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు. అయితే ఇక్కడ చాలా చిన్న ప్లేసు అయినప్పటికీ కూడా ఇరుకైన రోడ్లకు కూడా తొంభాలుగా దాదాపుగా జనం భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దాదాపు 19 ప్రధాన రహదారులు ఇందులో ఉన్నాయి. ఈ రహదారుల వల్ల గిరిజన గ్రామాలకి దాదాపు 52 గిరిజన గ్రామాలకి మౌలిక వసతులు కల్పనకి ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. దీని మీద రాష్ట్రంలో గిరిజన గ్రామాల ప్రజలని కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి మౌలిక వసతులు కల్పనకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ పేర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ గిరిజనులతో కూడా మాట్లాడుతున్నారు. ఒక మారుమూల దాదాపుగా ఇది చూసినట్లయితే 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత కొండ మీద ఘాట్ రోడ్ లో కొండ మీద గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గిరిజన గ్రామాల్లో ఒక గ్రామానికి వెళ్లి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ గిరిజనులతో కూడా మాట్లాడుతున్నారు. భారీగా తరలివచ్చిన జన సైనికులు, అదే ఇతర అభిమానులు, ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ ని ఇక్కడ చూసేందుకు కలిసేందుకు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో జన సమూహంతో ఈ గిరిజన గ్రామాలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు భారీగా కురిసిన వర్షం మరింత పెరిగినట్లయితే ఇక్కడ 2 వాగులు దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఇక్కడ చేరుకుంది. అలాగే చాలా దూరంగా కూడా కాన్వాయ్ ని వెహికల్స్ ని కూడా వస్తున్న వెహికల్స్ కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. ఒక భారీ వర్షం కురిసినట్లయితే మళ్ళీ వాహనాలు బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మారుమూల ఏజెన్సీ గ్రామాలకి పవన్ కళ్యాణ్ ఎంత వర్షంలోని వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో కూడా అనుకున్న పర్యటన ప్రకారం ఇక్కడ చేరుకుని ఈ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అలాగే ఇప్పుడు గిరిజన ప్రజలతోటి కూడా ఇక్కడ ప్రత్యేకించి వారి సమస్యల మీద మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వారికి మంచినీరు, ఇతర రోడ్లు ప్రధానంగా ఇక్కడ సౌకర్యం కల్పించాల్సిన అవసరాన్ని ఇక్కడ కొంతమంది గిరిజన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా చూసినట్లయితే వీరికి ఎక్కడెక్కడ గ్రామాలు ఉన్నాయి డోళ్ళతో కానీ ఇతర రావడానికి వాగులు పొంగి బయటకి రావడానికి కూడా వర్షాకాలంలో కానీ ఇతర వరదల సమయంలో కానీ ఇబ్బందులు కలుగుతున్నాయో అలాంటి పరిస్థితులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరొక గంట సేపు వరకు ఇక్కడ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గిరిజన ప్రజలతోటి గడిపిన తర్వాత వారితో మాట్లాడి మొత్తం సమస్యలను అవగాహన చేసుకున్న తర్వాత
తిరిగి విశాఖకి బయలుదేరతారు. రేపు అరకు పాడేరులో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంకా వర్షం తగ్గిన పరిస్థితి. వాయుగుండం కారణంగా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలోనే ఇక్కడ బేస్ క్యాంప్ దగ్గర అంటే బాగుజాల బేస్ క్యాంప్ దగ్గర మొక్కలు నాటేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఆగుతారని చెప్పి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి చూస్తున్నట్లయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ కి విశాఖపట్నం నుంచి ఇటు సాలూరు మీదుగా ఇక్కడ మక్కువ మండలానికి నుంచి ఇక్కడికి చేరుకునేదాకా కూడా వేలాది మంది జన సైనికులు అభిమానులు కూడా ఆయనకి స్వాగతం పలికి వెంట వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే మండల కేంద్రంలో కావచ్చు, ఇక్కడ దగ్గరలో కావచ్చు కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా తరలివచ్చి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. మొత్తానికి మరో గంట సేపు పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ ఈ మారుమూల ఏజెన్సీ గ్రామంలో జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతా చర్యలు కూడా పోలీసులు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రాంతం, మావోయిస్టుల ప్రభావం గతంలో ఉన్న పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండడం కోసం భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిన్న నుంచి కూడా అణువణువు కూడా పోలీసు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తూ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పర్యటన అంతా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. గాయత్రి. శ్రీరామ్మూర్తి, మొత్తంగా ఈ రోడ్డు నిర్మాణ శంకుస్థాపనల పనులతో ఎన్ని గ్రామాల ప్రజలు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? గాయత్రి, ఇప్పుడు ఈ కొంత రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు కేవలం కొండ వరకే ఉంటుంది. దాని ముందు కూడా రోడ్డుకి ముందు కూడా వాగులు కూడా ప్రధానమైనవి ఉన్నాయి. ఈ వాగులు కూడా వర్షం కురిసినప్పుడు అయితే పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు కొండ దగ్గర నుంచి ఘాట్ రోడ్డు పైకి దాకా ఉంది. దాదాపుగా అంటే 4-5 గ్రామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంటే మొత్తం 52 గిరిజన గూడాలు ఉన్నాయి. ఈ గిరిజన గూడాల నుంచి వారు కిందకి రావాలంటే బైక్ మాత్రం కనీసం బైక్ వచ్చే ప్రాంతాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 52 గ్రామాలకి అనుసంధానించే విధంగా 19 రహదారులని అనుసంధానిస్తున్నారు. ఈ 19 రహదారులు 52 గిరిజన గ్రామాల ప్రజలకి ఇక్కడ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ అంచనాల్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రతిపాదనలు కూడా చేశారు. దీనివల్ల ఇక్కడ ఎక్కువగా ఈ కొండలు ఘాట్ రోడ్ లో కొండ మీద ఉన్న వాళ్ళు కూడా బయటికి ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు కానీ, పురిటినొప్పులు ఉన్నప్పుడు కానీ, మరొక అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా కూడా కిందకి తీసుకురావాలంటే కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో డోలు కట్టుకుని తీసుకొచ్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు అధిగమించడం కోసం, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం ఇందులో ప్రధానంగా ఈ రోడ్లని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ 36 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 39 కిలోమీటర్ల పొడవున ఉండే విధంగా ఈ అనుసంధానించే విధంగా ఈ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గాయత్రి. రైట్ శ్రీరామ్మూర్తి, ఎంతమంది ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల డోలీ కష్టాలు తగ్గడం లేదు అని చెప్పి ఎన్నో వార్తల్లో మనం వింటూ ఉన్నాం. ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి రోడ్డు శంకుస్థాపనకి ఇప్పుడు ఆయన వచ్చారు అక్కడికి. అక్కడ ప్రజలు ఏమంటున్నారు? గ్రామ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? గాయత్రి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాల ప్రజలు అలాగే అభిమానులు ఆయన వెంట వచ్చిన జనంతో కూడా మొత్తం రోడ్లన్నీ కూడా కిక్కిచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ డోలు కష్టాల మీద అనేక గిరిజన సంఘాలు, గిరిజన గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ కి విన్నవించిన పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాదు, కేవలం సాలూరు నియోజకవర్గంలోనే కాదు, ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇక్కడ పార్వతి మన్యం జిల్లా, ఈ మొత్తం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మారుమూల గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా గుర్తించి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశం మీద